అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు జలక్ తగిలింది. అమెరికన్లు ట్రంప్ పనులకు వ్యతిరేకంగా నిరసనల బాట పట్టారు. ట్రంప్ పరిపాలన, వివాదాస్పద విధానాలపై అమెరికా అంతటా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలి ట్రంప్ ప్రకటించిన ఇంటర్నేషనల్ ట్రేడ్ టారిఫ్స్ అంశం అమెరికా మార్కెట్లను పాతాళానికి నెట్టిన సమయంలో ఇదే అదనుగా నిరసనకారులు రోడ్లెక్కారు. ట్రంప్, అతని సలహాదారుడు ఎలాన్ మస్క్లకు వ్యతిరేకంగా భారీ ర్యాలీలు తీస్తున్నారు. అమెరికాను నాశనం చేయడం ఆపండి అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అధిపతి టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ చర్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా హ్యాండ్స్ ఆఫ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హ్యాండ్స్ ఆఫ్ అంటూ 50 రాష్ట్రాలలో 1200కి పైగా ప్రదేశాల్లో నిరసనలను నిర్వహించారు. ఈ నిరసనలకు పౌర హక్కుల సంస్థలు, కార్మిక సంఘాలు, LGBTQ+ న్యాయవాదులు, ఎన్నికల కార్యకర్తలు సహా 150కి పైగా సమూహాలు ఈ ర్యాలీలకు మద్దతిచ్చాయి. ముఖ్యంగా సమాఖ్యల తొలగింపులు, సామూహిక బహిష్కరణలు, ఇతర వివాదాస్పద చర్యలపై నిరసనకారులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వ రంగ సత్వర ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. డోజు సూచనల మేరకు మొదటి కొన్ని వారాల వ్యవధిలోనే పెద్దగా పనిలేని ప్రభుత్వ ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగించడం చేపట్టారు. ఇది బాధితులకు ఏమాత్రం నచ్చటం లేదు. దీంతో అటు విద్యాశాఖను నిర్వీర్యం చేసే ప్రయత్నం కూడా జరుగుతోందంటూ నిరసనకారులు ఆందోళన చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ అనుచిత నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచానికే సవాల్ చేస్తున్నారని, వలసదారుల పట్ల వ్యవహరించే తీరు దారుణంగా ఉందన్నారు. వాషింగ్టన్ డీసీలోని నేషనల్ మాల్ దగ్గర పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు. టూల్ కిట్ల ప్లాన్ ప్రకారం వివిధ గ్రాస్ రూట్ అడ్వొకేసీ గ్రూపులు, ఇతర వ్యతిరేక సంస్థలు ఆందోళనల్లో పాల్గొంటున్నాయి. అయితే వీటన్నింటినీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్దగా పట్టించుకోవడం లేదు. వైట్ హౌస్ పత్రికా కార్యదర్శి కరోలిన్ లీవిట్ ఒక పత్రికకు ఇచ్చిన ప్రకటనలో నిరసనలపై వ్యాఖ్యానించారు. నిరసనలు, దావాలు, చట్టపరమైన యుద్ధాలు అధ్యక్షుడు ట్రంప్ను నిరుత్సాహపరుస్తాయని ఎవరైనా భావిస్తే వారు గత కొన్ని సంవత్సరాలుగా రాయి కింద నిద్రపోతూ ఉండాలన్నారు. తాను ఫెడరల్ ప్రభుత్వాన్ని మరింత సమర్థవంతంగా, దేశవ్యాప్తంగా కష్టపడి పనిచేసే అమెరికన్ పన్ను చెల్లింపుదారులకు మరింత జవాబుదారీగా చేయడానికి చేసిన వాగ్దానాలను నెరవేర్చి తీరుతానని అన్నారు. ఇప్పటికే ట్రంప్ టారిఫ్ల దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా పలు మార్కెట్లు కుదేలయ్యాయి. అగ్రరాజ్య మార్కెట్లు కూడా భారీగా పతనమయ్యాయి. మరోవైపు ఈ ఆర్థిక అనిశ్చితులతో మాంద్యం తప్పదనే భయాలు వెంటాడుతున్నాయి. మరి రానున్న రోజుల్లో ట్రంప్ ఇంకా ఎంత రచ్చ చేస్తారో వేచి చూడాల్సిందే.